హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'యాంగ్రీ హస్బెండ్' పార్ట్ 79. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు దక్ష ఇలా మాట్లాడుతున్నావు? ఒక రకంగా తనది కోపం కాదేమో, బాధ అయ్యుంటుంది. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తనెప్పుడు ఇలా ఉండడం నేను చూడలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు జై. పొరపాటు నా మాట అన్నాను, అనకుండా ఉండాల్సింది అనుకుంటాడు. నవ్వుతూ ఉన్న దక్ష ఫోటో ఫ్రేమ్ చూసుకుంటూ ఉంటాడు. ఇక దక్ష బాగా గుర్తొస్తుంది. అక్కడ ఉండలేకపోతాడు. వెంటనే ఇంటికి బయలుదేరతాడు. దక్ష చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు భయమేస్తుంది శ్రీవారు. ఒకవేళ మీకున్న ఈ కోపంతోనే మన మధ్య దూరం పెరిగిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. అది ఎక్కడ నిజమవుతుందోనని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఒక రకంగా నిద్ర కూడా పట్టట్లేదు అని ఫీల్ అవుతూ ఉండగా సడన్గా డోర్ సౌండ్ అయ్యేసరికి అలాగే వెనక్కి తిరుగుతుంది. జై అక్కడ నిలబడి ఉంటాడు. దక్ష ఇటు తిరగగాని తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తాడు. తనకు చాలా అసహనంగా అనిపిస్తుంది. పాపం చాలా ఏడుస్తున్నట్టుగా ఉంది. తనని అలా చూడగానే ప్రాణం విలవిలలాడుతుంది. ఫాస్ట్‌గా తన దగ్గరికొచ్చి తన పక్కన కూర్చుంటాడు. దక్ష కూడా కళ్ళు తుడుచుకొని జై వైపు చూస్తుంది. ఇక ఆగలేకపోతుంది. వెంటనే వెళ్లి జై ఒడిలో వాలిపోతుంది. జై ప్రేమగా తన తల నిమురుతూ ఉంటాడు. ఏమైందిరా నీకు? నిన్ను ఎంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు తెలుసా? అసలు నాతో మాట్లాడకుండా ఇలా కోపంగా అలిగి ఏవేవో అంటుంటే తట్టుకోలేకపోయాను. ముఖ్యంగా నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అంటూ తన ఒడిలో పడుకుని ఉన్న దక్షని లేపి తన కన్నీళ్లు తుడిచి నుదుటి మీద చుంబిస్తాడు. దక్ష కూడా జై ఫేస్‌ని 2 చేతుల్లోకి తీసుకొని నాకు కూడా నచ్చలేదు. మీరు చిన్న చిన్న వాటికి ఇలా అరవడం నాకు నచ్చట్లేదు. మీరు కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. నాకు భయమేస్తుంది. భయం ఎందుకురా? నిన్న కూడా ఈ మాట అన్నావు. అసలెందుకు భయపడుతున్నావు? ఏమైంది? అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? అని లాలని అడుగుతాడు. ఇదిగో ఇప్పుడు చూడండి. చిన్న విషయం ఇంత పెద్ద గొడవయిందో. అలాగే ఇంకా ఏదైనా విషయంలో కూడా ఇలాగే గొడవ పడుతూ అలా మీకున్న కోపంతో మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుందోనని భయంగా ఉంది. అలా మన మధ్య దూరం పెరిగితే ఈ దక్ష ప్రాణాలతో ఉండదు. ఏ మెంటల్ ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైందని ప్రాణాలు పోవడం గురించి మాట్లాడుతున్నావు? ఇక ఎప్పుడూ ఇలా మాట్లాడకు అంటూ కొంచెం సీరియస్‌గానే చెప్తాడు. మరేం చేయాలి? నన్ను ప్రేమగా చూసుకుంటారు. అందులో సందేహం లేదు. అలాగే మీ కోపం కూడా ఎక్కువే. ఆ కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అలా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. నోటికి ఏదొస్తే అనేస్తున్నారు. తర్వాత ఎంత ప్రాబ్లమ్ అవుతుందో మీకు అర్థం కావట్లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ కోపాన్ని ఇంకా ఎన్నాళ్ళు భరించాలి? అసలు వాళ్ళకేంటి అవసరం? పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను భరిస్తాను. అందరూ ఎందుకు ఊరుకుంటారు? మీ గురించి ఎవరైనా ఏదైనా అంటే ఇక నేను తట్టుకోలేను. అది కాదురా! నువ్వు అత్తయ్య గురించి మాట్లాడేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఓకే. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. అలా మాట్లాడంలే. ఏడవకురా! అంటూ తనని గుండెలకు హత్తుకుంటాడు. మీరు అంటారు కదా! నా దక్ష ఎవరి ముందు చీప్‌గా ఉండకూడదు. తనకే విషయంలోనూ చిన్నతనంగా అనిపించకూడదు అని. మరి మీరు అందరి ముందు అలా మాట్లాడితే, బయటకు వెళ్ళమని అంటే అందరి దృష్టిలో నేను చీప్ అయిపోయినట్టే కదా! జై ఆలోచనలో పడతాడు. నిజమే కదా! ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. దక్ష అని ఎందులోనూ తక్కువగా చేయకూడదు అని. మరి అందరి ముందు తనని అలా అంటే, తనని తక్కువ చేసి మాట్లాడతారు కదా! ఈ విషయం నాకెందుకు తట్టలేదు అని ఆలోచిస్తాడు. అందరి ముందు అలా మాట్లాడితే నా పరువు పోయినట్టే కదా! నన్నెవరైనా ఏమైనా అంటే మీకు చెప్పుకొని బాధపడతాను. మీరంటే నేనేం చేయాలి? పాపం అనిపిస్తుంది జైకి. సరే ఇక విషయం వదిలేయ్.
ఏడవకు. చూడు ఎలా అయిపోయావో. నేను బానే ఉన్నాను. మీరు ఏమీ తినకుండా వెళ్లారు. అబ్బా! ఇక మీ ఏడుపు ఆపితే నేను లోపలికొస్తాను అంటూ శ్రేష్ఠ కళ్ళు మూసుకొని ఒక ప్లేట్‌లో స్వీట్ తెచ్చి ఇద్దరికీ ఇచ్చేసి, ఇక గొడవ అయిపోయింది కదా! ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోండి. నేను వెళ్ళాక కావాలంటే మీరు రొమాన్స్ మొదలు పెట్టుకోండి అని అలాగే కళ్ళు మూసుకొని బయటకు పరిగెత్తుతుంది. దక్ష స్వీట్ తీసుకొని జైకి తినిపిస్తుంది. జై కూడా తనకి తినిపించి, ప్లీజ్ రా! ఇంకెప్పుడు ఇలా ఉండకు. నిన్నటి నుంచి పిచ్చి పట్టేసింది తెలుసా? నిజంగా చెప్తున్నాను. నా ప్రాణం విలవిలలాడిపోయింది తెలుసా? సరే, నిన్ను బయటకు వెళ్ళమని మాట అనకుండా ఉండాల్సింది. ఇంకెప్పుడు అలా అనను. కాదు, నాదే తప్పు. పెద్దమ్మ గురించి మాట్లాడి మీ కోపం వచ్చేలా చేశాను అంటుంది దక్ష. నువ్వు మాట్లాడావనుకో, నా కోపం కంట్రోల్ చేసుకోవాలి కదా! ఏదో ఒకటి అనేస్తే ఎలాగా? నాదే తప్పు అంటాడు. కాదు, నాదే తప్పు అంటుంది దక్ష. అబ్బా! ఇక చాలే ఆపండి అని బయట నుంచి వినపడగానే ఇద్దరూ నవ్వుకుంటారు. అందరూ లోపలికి రావచ్చని దక్ష చెప్పడంతో తాతగారితో సహా అందరూ వస్తారు. జై, నువ్వు చాలా కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి విషయంలో వీళ్ళందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నువ్విలా చేస్తే అన్నయ్య చేస్తున్నాడు కదా! నేనెందుకు చేయకూడదని వీళ్ళిద్దరూ కూడా ఇలాగే తయారవుతారు అని తాతగారు సున్నితంగా మందలిస్తారు. ఓకే తాతయ్య, జాగ్రత్తగా ఉంటాను అంటాడు. హమ్మయ్య! వీళ్ళిద్దరూ కలిశారు అని తాతగారు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేనున్నాను అనే విషయం తాతగారు మర్చిపోతున్నారు. గొడవ సద్దుమణిగింది. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలు రాకుండా, వచ్చినా పెరగకుండా జాగ్రత్త పడాలని తాతగారు అనుకుంటారు. చూడండి, ఇద్దరు ఏడుస్తూ ఎలా అయిపోయారు. ముందు ఇద్దరు వెళ్లి ఏదో ఒకటి తినండి అని చెప్తారు తాతయ్య. వాళ్ళు రావడం దేనికి తాతయ్య? నేనే తీసుకొచ్చాను అని టిఫిన్ ఎందుకు? ఎలాగో లంచ్ టైం అయిందని భోజనం తీసుకొచ్చాను అని వాళ్ళ ముందు ప్లేట్ పెడుతుంది కీర్తన. ఇక నుంచి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను తాతయ్య అని చెప్తుంది దక్ష. బాబా ఎంజాయ్ అని కన్ను కొట్టి వెళ్ళిపోతాడు రాకీ. అక్క, బావగారికి తినిపిస్తావో, తినిపించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి సరదాగా ఆట పట్టించి ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పొద్దున ఏమీ తినలేదు, మీరు తినండి అని హ్యాండ్స్ క్లీన్ చేసుకొని గోరుముద్ద తినిపించడానికి ట్రై చేస్తుంది దక్ష. నేను కాదు, ముందు నువ్వు తినాలి. లోపల అమ్మ కూడా ఉంది. నువ్వే తిను అంటాడు జై. అక్కడే ఉన్న శ్రేష్ఠకి చిర్రెత్తి ఒకరికొకరు తినిపించుకోండి, అయిపోతుంది కదా అని ఇద్దరిని గట్టిగా కదుముతుంది. శ్రేష్ఠ చెప్పినట్టు ఒకరికొకరు తినిపించుకుంటారు. అవును, ముద్దలు పెట్టుకుంటాము, తర్వాత ముద్దలు పెట్టుకుంటాం. ఈ రూమ్‌లో నువ్వేం చేస్తున్నావ్ అని అంటాడు జై. బావా అని ఏడుపు మొహం పెడుతుంది శ్రేష్ఠ. వెళ్ళమని నేను చెప్పలేదు. కావాలంటే కూర్చో, మా రొమాన్స్ కూడా చూడొచ్చు అంటాడు జై. బాబాయ్ నా వల్ల కాదు అనుకుంటూ వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. సారీ, నా మీద కోపం లేదు కదా అని అడుగుతుంది దక్ష. ఇద్దరు పొరపాటుంది, ఇక అయిపోయింది కదా వదిలేయ్. ఇక నువ్వు ఆ విషయం గురించి మాట్లాడితే మళ్ళీ నాకు కోపం వస్తుంది అంటాడు. అస్సలు మాట్లాడను. ఇక ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, ముద్దలు పెట్టుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ మొత్తానికి భోజనం పూర్తి చేస్తారు. పద్మను పిలిచి అవన్నీ తీసుకెళ్ళమని చెప్తుంది. రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నావు. వచ్చి రెస్ట్ తీసుకో అంటూ తనని పడుకోబెడతాడు. మీరు కూడా పడుకోండి అన్నట్టు సైగ చేస్తుంది. దక్ష అడిగితే చేయకుండా ఉండడు కదా! పడుకొని దక్షని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. పాపం, చాలా బాధ పెట్టాను. ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటాడు జై. దేవుడా! నాకు వచ్చే కల నిజం కాకూడదు. నేను నా భర్తకి దూరం అవ్వకూడదు. అలా జరిగితే దక్ష ఊపిరి ఆగిపోతుంది. ఎందుకిలాంటి పీడకలలొస్తున్నాయో అర్థం కావట్లేదు. నిజంగా ఏదైనా జరగబోతుందని సంకేతం ఇస్తుందా? లేదంటే నేనే అనవసరంగా భ్రమపడుతున్నాను, అది కూడా తెలియడం లేదు. అసలే ఇలాంటి కలలొచ్చి చాలా డిస్టర్బ్‌గా అనిపిస్తుంది. అదే టైంలో జై కూడా అదే మాట అనేసరికి అసలు తట్టుకోలేకపోతున్నాను.
నన్ను ఈ కుటుంబానికి దూరం చెయ్యొద్దు. ముఖ్యంగా నా భర్తకి. దుర్గామాత, నేనెప్పుడూ నా భర్తతో కలిసే ఉండాలి. అలా అని నన్ను ఆశీర్వదించు అని మనసులో అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. జై తన వెన్ను నిమురుతూ దగ్గరికి తీసుకుంటూ ఉండగా, ఇలాంటి ఆలోచనలో పడి జై ప్రేమని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకుంటుంది దక్ష. పాపం, పాప చాలా పిచ్చిది. అనవసరంగా అనకూడని మాట అనేసి చాలా బాధ పెట్టేశాను. దక్ష చెప్పింది నిజమే. నేను తనని ఇలా అంటూ ఉంటే అందరి ముందు తనకి చాలా చిన్నతనంగా ఉంటుంది. అందుకని ఇక నుంచి నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే తను భయపడినట్టుగానే తను అందరి ముందు చీప్ అయిపోతుంది. అలాగే మా అమ్మ అంటూ దక్ష బంప్ మీద చేయి పెట్టి, ఇంత కోపంగా ఉంటే పసిపిల్లలు నా దగ్గరికి రారు కదా. అమ్మ కూడా నా దగ్గరికి రావడానికి భయపడేలా నేను ఉండకూడదు. కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నావంట అంటూ నిద్రపోతున్న తనకి ముద్దిచ్చి మాట ఇస్తాడు. తన మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది. తనని చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు జై. శ్రీనివాసరావు గారు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. పరమేశ్వర, వాళ్ళిద్దరినీ తొందరగా కలిపేశాం. కలిసిన వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండేలా చూడు, దూరం కానివ్వకు అంటూ వేడుకుంటూ ఉంటారు శ్రీనివాసరావు గారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఉండడం చూసి మెల్లిగా ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి అక్షయ్, డ్యూటీకి వెళ్తావు వస్తావు, ఇలా బాధపడుతూ కూర్చుంటావు, ఇలా అయితే ఎలా? అక్షయ్ చేతుల నుంచి ఫోన్ లాక్కొని ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది సీమ. ఏమో అనుకున్నాను, జై మంచి రొమాంటిక్ ఫెలోనే అనుకుంటుంది. అంటే సీమ దగ్గర ఉన్నది జై అనమాట. చాలామంది గెస్ట్ చేసి చెప్పారు అక్షయ్ ఫోన్లో ఉన్న వ్యక్తి జై అని. మీ ఇద్దరికీ ఎలా పరిచయం జరిగింది? ఇద్దరూ అంతగా ప్రేమించుకున్నారా అని అడుగుతుంది సీమ. ప్లీజ్ సీమ, ఇకేమీ అడగద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు తను నాకు కావాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా వెళ్ళి నీ ప్రేమని చెప్పు, ఇందులో పోయేదేముంది అని చాలా సింపుల్గా చెప్తుంది సీమ. తను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకేమీ తెలీదు. ఒకసారి తను కలిస్తే చాలు, నా ప్రేమను తెలియజేసి తనతో నీ జీవితాంతం ఉండడానికి ప్రయత్నిస్తాను. అసలు జై ఎక్కడున్నాడో నీకు తెలియకపోతే నన్ను అడగచ్చు కదా. ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ చెప్పేవాణ్ణి. లేకపోతే నేనే డైరెక్ట్గా నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాణ్ణి కదా అనుకుంటూ అక్కడికి వస్తాడు రోహిత్. అంటే జై మీకు తెలుసా అని చాలా ఉత్సాహంగా అడుగుతుంది అక్షయ. తెలియకపోవడం ఏంటి, మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సింపుల్గా అబద్ధం చెప్తాడు రోహిత్. ప్లీజ్ నన్ను జై దగ్గరికి తీసుకెళ్ళండి, ఒక్కసారి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళినంత మాత్రాన ఉపయోగం ఏముంది? ఏడుస్తూనే కూర్చుంటావు కదా. నీ ప్రేమని గెలిపించుకోవడానికి ఏదైనా ట్రై చేశావా అని విసుక్కుంటుంది సీమ. ఒక్కసారి నాకు అనిపిస్తే ఇక నా ప్రేమను దూరం చేసుకోను. ఎంతమంది అడ్డొచ్చినా వాళ్ళని చంపేసైనా జైని దక్కించుకుంటాను. ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. నువ్వు వెళ్ళగానే నిన్ను ప్రేమిస్తున్నాను, నాతో ఉండాని అంటాడా అనుకున్నావా? మెడపట్టి బయట గెంటేస్తాడు. అసలే వాడికి చాలా తిక్కుంది అంటాడు రోహిత్. ఏమనుకుంటున్నారు, నా ప్రేమ చాలా బలమైంది. అందుకే ఇన్ని రోజులకి మళ్ళీ జై దగ్గరకు వచ్చేశాను. సమయం చూసి తన దగ్గరికి వెళ్తాను. ఇక జీవితాంతం తనతోనే ఉంటాను. తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది అక్షయ. అంటే జై నీకు ప్రపోజ్ చేశాడా? ఈ విషయాలన్నీ జైని కలిసినప్పుడు మేమిద్దరం కలిసి నీకు చెప్తాలే మిస్టర్ రోహిత్ అంటుంది సీమ. నువ్వు వెళ్ళి జైని కలవడం కాదు, తనే నీకు ఫోన్ చేసి పిలిపించుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను. నిజంగానే రోహిత్ గారు, మీరు కనుక అలా చేస్తే జీవితాంతం ఈ ఫోటో దేవుడి గదిలో పెట్టుకుని మిమ్మల్ని పూజిస్తాను. 7 నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న నా కళ ఇప్పుడు నిజమవుతుందంటారా? నిజంగా చెప్పాలంటే మీ కళ ఎప్పటికీ నిజం కాదు. కానీ ఈ రోహిత్ తలుచుకుంటే నిజమవుతుంది, అయ్యేలా చేస్తాడు. నిన్ను జైని తప్పకుండా కలిపే బాధ్యత నాది అని తనకి భరోసా ఇస్తున్నాడు. కానీ జైకి పెళ్ళైందనే విషయం మాత్రం చెప్పట్లేదు రోహిత్. ఆ పని చేయండి, తప్పకుండా నేను జైని కలుసుకోవాలి. నా ప్రేమను తనకు చెప్పాలి. నేను చేసిన తప్పుని క్షమించమని అడగాలి. ఆ తర్వాత జీవితాంతం కలిసి ఉండాలి.
చివరి క్షణంలో జై చేతుల్లో చచ్చిపోవాలి. ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నావు? నీకు తెలీదు, వాడంటే నాకు పిచ్చి. అక్షయ్ గారు 2 రోజులు ఓపిక పట్టండి. మీ జై మీకోసం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేలా నేను చేస్తాను. అంతేకాదు, మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత కూడా నాది. ఆ మాటలు వినగానే అక్షయ్ సంతోషంతో గెంతుతుంది. ఎంత మంచి మాట చెప్పారు రోహిత్ గారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? జైని మళ్ళీ చూడబోతున్నాను. మళ్ళీ తనతో కలిసి ఉండబోతున్నాను. ఈ ఆలోచన నన్ను భూమి మీద నిలబడనివ్వట్లేదు అంటూ ఇల్లంతా పరుగులు తీస్తూ ఉంటుంది అక్షయ. అక్షయ సంతోషాన్ని చూసి వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే జై మీద ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రమే ఈ అక్షయ. చూడాలి ఆ బ్రహ్మాస్త్రాన్ని బద్దలు కొడతాడో, ఆ బ్రహ్మాస్త్రంలో ఇరుక్కుపోతాడో. ఏంటి రోహిత్, ఏం చేయబోతున్నావు? నిన్ను బాగా కొట్టి బెడ్ మీద పడుకోబెట్టిన జై సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఆ రోజు నిన్ను అలా బెడ్ మీద చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఈ అక్షయ్ని ఉపయోగించి జైని దెబ్బతీయడం చాలా ఈజీ అంటుంది సీమ. శత్రువుని మనం డైరెక్ట్గా ఎదుర్కోలేం కాబట్టి వాడి వీక్నెస్ మీద కొట్టాలి. ఆ ఫోటోలన్నీ దక్షికి పంపించు. వాడి జీవితం అల్లోకల్లోలం అయిపోతుంది. వాళ్ళిద్దరు విడిపోతారు. అదే టైంలో అక్షయ్ని జై లైఫ్లోకి పంపిద్దాం. జైకి మనశ్శాంతి లేకుండా చేయాలి. అటు అక్షయ ఇటు దక్ష ఇద్దరి మధ్యలో నలిగిపోతూ నరకం చూడాలి అని చాలా గొప్ప ప్లాన్ వేస్తాడు రోహిత్. సరే ఇప్పుడే పంపిస్తానంటుంది సీమ. పాపం కడుపుతో కూడా ఉన్నట్టుంది. తన భర్త రాచలిలో చూసిన తర్వాత దక్ష ప్రాణం పోవడం గ్యారంటీ అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు వీళ్ళిద్దరు. వెంటనే ఆ ఫొటోస్ అన్నీ దక్ష సెల్కి ఫార్వర్డ్ చేస్తుంది సీమ. హాయిగా ఒకరి కౌగిల్లో ఒకరు ప్రశాంతంగా నిద్రపోతున్న వీళ్ళిద్దరికీ విషయం తెలీదు. కొద్దిసేపటికి జై నిద్రలేస్తాడు. దక్ష మాత్రం 2-3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదేమో, హాయిగా నిద్రపోతుంది. తన నుదిటి మీద ముద్దు పెట్టి, బాయ్రా, బయట పనుంది, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. నిద్రపోతూనే ఉండి కూడా సరే అన్నట్టు తలాడిస్తుంది. తను ఫ్రెష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తన పక్కనే పెద్ద ఉపద్రవం ఉందని తెలియని దక్ష ప్రశాంతంగా నిద్రపోతుంది. జై కిందికి రావడం చూసి తాతగారు పిలుస్తారు. తాతయ్య, ఇక మీదట ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. మీరు ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. 20 ఏళ్ళు ఎక్కడో పెరిగి నీకోసం అందరినీ వదిలేసుకుని వచ్చింది. తనే కాదు, ఏ ఆడపిల్ల అయినా అంతే కదా. మరి తనని నువ్వెంత జాగ్రత్తగా చూసుకోవాలి జై. అన్ని విషయాల్లో అంత శ్రద్ధ చూపించి తన విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? అది అనుకోకుండా జరిగిపోయింది తాతయ్య. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ జై. ఇంకొకసారి కనుక తనని ఇబ్బంది పెడితే తన తరపు నుంచి నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని జైని బెదిరిస్తారు తాతగారు. చిన్నప్పటి నుంచి మా అందరినీ పెంచి పెద్ద చేశారు. మేమంతా ఎలా ఉంటామో ఏం చేస్తామో అంతా నీకు తెలుసు. కానీ 1 సంవత్సరం క్రితం వచ్చిన తన కోసం నన్ను అరుస్తున్నావా తాతయ్య అనుకుని జై ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఏంట్రా చూపు, నన్ను కూడా అరుస్తావా ఏంటి? అదేం లేదు తాతయ్య, నేను మామూలుగానే చూశాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, తను ఇంటి మహాలక్ష్మి. తను ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. తను బాధపడే పని ఇక్కడ ఎవరు చేయడానికి వీల్లేదు, ముఖ్యంగా నువ్వు అంటూ సీరియస్గానే హెచ్చరిస్తారు శ్రీనివాసరావు గారు. ఓకే తాతయ్య, ఇక వెళ్ళు అంటారు. నాకన్నా తనే ఎక్కువైపోయిందనుకో గొనుగుతూ బయటకు వెళ్తాడు జై. గుడి ఆర్గనైజర్కి ఫోన్ చేసి దక్ష పేరు మీద సహస్రనామాలతో పూజ చేయమని చెప్తారు తాతగారు. పాప నిద్రలేచిన తర్వాత ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ చూస్తే దక్ష పరిస్థితి ఏంటో చూద్దాం. అలా బయలుదేరిన జై వెంటనే ఆఫీస్కి వెళ్తాడు. ఇందాక ఉన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు లేదు. మనసంతా హాయిగా కూడా ఉంది. తన ఫోటో ఫ్రేమ్ పట్టుకొని పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నాకు ఇది కావాలి అని ఏది అడగలేదు. అమ్మాయిలు షాపింగ్ అంటే చాలా ఇష్టపడతారు, కానీ నువ్వైతే ఒక్కసారి కూడా షాపింగ్కి తీసుకువెళ్ళమని అడగలేదు. ఇప్పుడు 1-2 సార్లు అడిగినా కానీ అదో పెద్ద లెక్క కాదు. సరదాగా టూర్ వెళ్దామని కూడా అడగలేదు. నేనే తన ప్రపంచంగా, మా ఇల్లు తన సర్వస్వంలాగా భావించింది. అలాంటి తనని చాలా బాధ పెట్టాను. ఇక మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. తాతయ్య చెప్పింది నిజమే కదా, నన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయితో ఎలా చేయకూడదు?
ఈరోజు ఈ మేడం గారు అలిగి పడుకుంటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్లకుండా అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. ఈ మేడం గారు మళ్ళీ నార్మల్గా మాట్లాడిన తర్వాత అందరూ బయలుదేరి వెళ్లారు. ఇంట్లో అందరూ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, దక్ష కూడా వాళ్ళతో అలాగే ఉంటుంది. నిజానికి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినా కానీ వాళ్ళందరికీ దక్ష అంటేనే ఎక్కువ ప్రేమ. ఇంకా నయం వెంటనే మాట్లాడాను, లేకపోతే వీళ్ళందరూ వచ్చి కొట్టేవాళ్ళేమో, ముఖ్యంగా రాఖీ లడ్డు. ఆది కూడా అంతేలే అన్నయ్య అంటుంటాడు, కానీ వాడు అటువైపు మాట్లాడతాడు. దీన్ని బట్టి అర్థం చేసుకో దక్ష వాళ్ళకి నువ్వంటే ఎంత ప్రేముందో. నేనొక్కడిని మాత్రమే వచ్చాను కానీ ఉండలేకపోయాను. లవ్ యూరా అంటూ దక్ష బొట్టకు ముద్దు పెడతాడు. ఇక ఎప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉంటాను అంటూ తన ఫోటో ఫ్రేమ్ని పక్కన పెట్టి వర్క్లో బిజీగా ఉంటాడు. వాళ్ళ అక్క హ్యాపీగా స్వీట్ తిని నవ్విన తర్వాత రాఖీ కూడా ఆఫీస్కి బయలుదేరతాడు. తను చాలా బిజీగా ఉన్న టైంలో ఫోన్ వస్తుంది. హలో రాఖీ గారు, మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడచ్చా అని అడుగుతుంది అంజు. హాయ్ అంజు అంటూ కొంచెం ఎక్సైట్ అవుతాడు. నేను కూడా నీతో మాట్లాడాలని 2 or 3 టైమ్స్ ఫోన్ చేశాను, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అంటాడు. సారీ రాఖీ గారు, వేరే కంపెనీలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని రూల్ పెట్టారు, అందుకని కంపల్సరీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు చేసుంటారు. పర్వాలేదు అంజు, ఏంటో చెప్పు. ఏం లేదు, నీతో మాట్లాడాలనిపించింది చేశాను. సరే మాట్లాడండి. ఒరే ముద్దపప్పు, నేను మాట్లాడాలని ఉంది అంటే ఏదో ఒకటి చెప్పకుండా మాట్లాడంటావేంటి అని మనసులో అనుకుంటుంది అంజు. అర్ధరాత్రి పూట నిద్రపోకుండా నాకు ఫోన్ చేసావు అంజు అని అడుగుతాడు. అంటే 2-3 సార్లు చేశారు కదా, అసలు విషయం ఏంటో కనుక్కుందామని చేశాను. పర్వాలేదు మాట్లాడండి. రేపు పెద్దగా వర్క్ కూడా లేదు, నీతో మాట్లాడాలనిపించింది చేశాను అని ఇష్టంగా చెప్తుంది అంజు. పాపం రాఖీ ఏదో మాట్లాడితే ఏమవుతుందోనని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు. ఏం మాట్లాడితే ఏ ప్రాబ్లం వస్తుందోనని ఇద్దరు అలా ఆలోచిస్తూనే ఉంటారు. అక్కడ ఎలా ఉంది, మీకు అడ్జస్ట్ అవుతున్నారా, ఏదైనా ప్రాబ్లంగా ఉందా, ఎక్కడికైనా బయటికి వెళ్ళారా అని అడుగుతాడు రాఖీ. లేదండి, ఎక్కడికి వెళ్ళలేదు, చాలా బిజీగా ఉన్నాం. ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఫుడ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇట్స్ ఓకే, దానికి అడ్జస్ట్ అవుతాను. ఎందుకు అడ్జస్ట్ అవ్వడం, కావాలని ఐశ్వర్యకి శేఖర్కి ఇబ్బంది కలగకూడదని వెళ్ళావు కదా, ఇంతకన్నా కష్టం కలిగిన అడ్జస్ట్ అవుతావని నాకు అర్థమైందిలే అని మనసులో అనుకుంటాడు. అది సరే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరినీ అడుగుతున్నావు, మరి నన్ను అడగవా? మిమ్మల్ని అడగడం దేనికి, మాట్లాడుతున్నాగా. మీ మాటల్ని బట్టి మీరు హ్యాపీగా ఉన్నారని అర్థమవుతుంది. అబ్బో తెలివైంది అని మనసులో అనుకొని నవ్వుతాడు. మీకేం నచ్చుతుందో చెప్పండి అని అడుగుతుంది. అంటే ఏంటి, అదే నా హాబీస్ అడుగుతున్నారా, లేకపోతే ఫుడ్లోనా? నాకు అర్థం కాలేదు మీరు అడిగేది అంటాడు. అంటే ఒకరోజు షాపింగ్కి తీసుకెళ్తా అన్నారు, మీకు ఏమి ఇష్టమో అది తీసుకుందామని అడుగుతున్నాను అంటుంది అంజు. మీరు అంత ప్రేమగా తెచ్చిస్తానంటే ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చింది ఏదైనా సరే నేను తీసుకుంటాను అంటాడు. ఏం మాట్లాడుకోవాలో అర్థం కాకుండానే మినిమం 1.5 సేపు మాట్లాడుకుంటారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అంజు, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నావు, రేపు మళ్ళీ పని ఉంటుంది, పడుకో, ఇంకొక రోజు మాట్లాడుకుందాం అంటాడు. అలాగే రాఖీ గారు, గుడ్ నైట్ అని అంటుంది. మీకు గుడ్ నైట్, మాకు గుడ్ మార్నింగ్, ఓకే బాయ్ అని చెప్పి ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు. రాఖీకి తెలిసిన వాళ్ళు యూఎస్లో ఉంటే అది అర్ధరాత్రి అని తెలుసు. వాళ్ళు నిద్రపోతుంటారని తెలిసి కూడా వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అరే పాగల్, ఏంట్రా ఈ టైంలో చేశావు అని కళ్ళు తెరవకుండా తిడుతూ ఉంటాడు అవతల వ్యక్తి. నన్ను తర్వాత తిట్టచ్చు, ముందు నేను చెప్పిన పని చేయి అంటాడు. అరే బావా, నువ్వు చెప్పాక చేయకుండా ఎలా ఉంటానురా, యూఎస్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే మీ బావతో చెప్పి హెల్ప్ చేసావు, తప్పకుండా చేస్తాను, ఏంటో చెప్పు. రాఖీ చెప్తాడు. అలాగే బావా, తప్పకుండా చేస్తాను అని చెప్పి అలాగే నిద్రపోయావనుకో నీ అబ్బా అక్కడికి వచ్చి చంపుతా అని బెదిరిస్తాడు రాఖీ. అలా తిట్టకురా, చేస్తాను అంటూ బంగారం లాంటి నిద్ర పాడు చేశాడు అనుకుంటూ లేచి రాఖీ చెప్పిన పని చేయడంలో బిజీ అవుతాడు.
తాతగారికి దక్షతో మాట్లాడాలనిపిస్తుంది. మెల్లిగా తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసేసరికి తను మంచి నిద్రలో ఉంటుంది. పాపం పిచ్చి తల్లి 4 రోజుల నుంచి వీడు పెట్టే టార్చర్తో బాగా అలసిపోయింది. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతారు తాతగారు. పద్మ మాత్రం జరిగేది చూస్తూ ఉంటుంది. ఒక విషయం తెలుసు, అది ఎవరికి చెప్పాలో అర్థం కాక సతమతం అవుతుంది. ఏంటబ్బాది? ఎవరు చెప్తే ఏమవుతుందోనని భయం, చెప్పకపోతే ఇంకేమవుతుందోనని ఇంకొక భయం. అలా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మ. ఇవాళ సాయంత్రం జయబాబు గారు రాగానే ఈ విషయం చెప్పేసేయాలి. ఇక ఎక్కువ రోజులుంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది పద్మ. జై ఆఫీస్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇంటికి వస్తాడు. పద్మ కాఫీ తీసుకురా. సరే సరే అని కాఫీ చేయడంలో బిజీ అవుతుంది పద్మ. దక్ష ఎక్కడా అని అడుగుతాడు. మేడం గారు కిందికి రాలేదండి అని చెప్తుంది. కిందకి రాకపోవడం ఏంటి? అంటే పొద్దున్నుంచి అలాగే ఉందా? మధ్యాహ్నం ఏమీ తినలేదా అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అయ్యయ్యో, సార్కి కాఫీ ఇస్తూ విషయం చెప్పాలనుకుంటే ఇదేంటి ఇలా వెళ్ళిపోయారు అనుకుని కాఫీ తీసుకుని జై రూమ్ వైపు బయలుదేరుతుంది. రూమ్లో చెప్పడానికి వీల్లేదు, దక్ష మేడం ఉంటారు కదా, ఇప్పుడు ఎలా? జై రూమ్లోకి వచ్చేసరికి దక్ష నిద్రపోతూనే ఉంటుంది. ఇదేంటి ఇంతసేపు ఈ రకంగా పడుకుంది? తను నిద్రపోతుంది కానీ మరీ ఇలా ఓవర్గా పడుకోదే అనుకుంటూ వచ్చి దక్ష అని నిద్ర లేపుతాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి ఆఫీస్కి వెళ్తా అన్నారు కదా, వెళ్ళలేదా అని అడుగుతుంది. హలో మేడం గారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ కూడా ఇంటికి వచ్చాను, అయినా కానీ నిద్ర లేవలేదు అని చెప్తాడు. ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా పడుకున్నానా అంటూ తన నిద్రకి తనే ఆశ్చర్యపడుతుంది. ఏమో తెలీదు, బాగా నిద్ర వచ్చేసింది అంటుంది. అవును మరి, 2-3 రోజుల నుంచి నిద్రపోకుండా తినకుండా ఉంటే అలాగే ఉంటుంది మరి. అసలు నువ్వున్న పొజిషన్లో ఇలా చేయొచ్చా అని ముద్దుగా కోపడతాడు జై. అప్పుడే డోర్ సౌండ్ అవ్వడంతో రమ్మని పిలుస్తాడు జై. పద్మ వచ్చి కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడే నిద్ర లేచి బద్ధకంగా ఉండడంతో వేడివేడి కాఫీ చూడగానే వెంటనే ఒక కప్ తీసుకొని స్విప్ చేసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటూ కాఫీ తాగుతుంది. అవును, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు, ఎప్పుడు? ఎల్లుండి పొద్దున వెళ్ళాలి. సరే ఇద్దరం కలిసి వెళ్దాం. అలాగే అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్లు అన్నీ చూస్తూ ఉంటుంది దక్ష. తుఫాన్కి ముందు వచ్చే ప్రశాంతత. అబ్బో, ఇక అయితే ఓపెన్ చేసింది. మరి ఆ ఫొటోస్ దక్ష చూస్తుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి మీరేమనుకుంటున్నారు? ఆ ఫొటోస్ చూసి దక్ష రియాక్షన్ ఏంటి? లేకపోతే ఆ ఫొటోస్ దక్ష చూడదా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఓకే, ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.